Welcome to my channel Telangana Geography. Please subscribe, like and share my channel. Very important topic. పూర్వం తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 8. హైదరాబాద్ సంస్థానంపై 1948 సెప్టెంబర్ 17న పోలీస్ చర్య ఫలితంగా ఈ సంస్థానం దేశంలో విలీనమైంది. 1948 చివరి వరకు జేఎన్ చౌదరి హైదరాబాద్ రాష్ట్రానికి మిలిటరీ గవర్నర్గా కొనసాగారు. 1950 జనవరి నుంచి 1952 సాధారణ ఎన్నికల వరకు ఎంకే వెల్లోడి ముఖ్యమంత్రిగా పౌర ప్రభుత్వం ఏర్పడింది. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. 1953 అక్టోబర్ 1న దేశంలోని రాష్ట్రాలను పునర్విభజించడానికి నెహ్రూ ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన సంఘాన్ని ప్రకటించింది. ఈ సంఘానికి సయ్యద్ ఫజల్ అలీని అధ్యక్షుడిగా నియమించింది. ఈ సంఘం ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలను విలీనం చేయడం వల్ల కలిగే లాభనష్టాలను వివరిస్తూ తన నివేదికను 1955 సెప్టెంబర్ 30న సమర్పించింది. 1956 ఫిబ్రవరి 20న ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య అభిప్రాయ భేదాలు తొలగించడానికి 2 ప్రాంతాల నాయకులను ఢిల్లీలో సమావేశపరిచారు. దీన్నే పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. ఈ ఒప్పందంలో తెలంగాణ ప్రాంతానికి కొన్ని రక్షణలు కల్పించారు. ఎంతోమంది మేధావులు, కార్మిక, ఉద్యోగ, కుల, విద్యార్థి సంఘాలు, సకల జనుల మనోభావాల ఆకాంక్షతో పాటే విద్యార్థుల బలిదానాలు, అన్ని పార్టీలు కలిసి తెలంగాణ కోసం పోరాటం సాగించడంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వక తప్పలేదు. తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు 2009 డిసెంబర్ 9న కేంద్రం ప్రకటన చేసింది. ఈ ప్రక్రియ సానుకూలంగా ముందుకు సాగలేదు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను పరిశీలించడానికి 2010 ఫిబ్రవరి 3న కేంద్రం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. 2013 జూలై 30న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 2014 ఫిబ్రవరి 6న తెలంగాణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2014 ఫిబ్రవరి 13న తెలంగాణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆమోదం పొందింది. 2014 మార్చి 1న తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారు. 2014 మార్చి 2న తెలంగాణ గెజిట్ ప్రకటన, మార్చి 4న తెలంగాణ అపాయింటెడ్ డే జూన్ 2గా ప్రకటించారు. అక్షాంశ రేఖాంశాలు. తెలంగాణ రాష్ట్రం 15 డిగ్రీల 50 నిమిషాల 10 సెకండ్ల అక్షాంశాల నుంచి 19 డిగ్రీల 55 నిమిషాల 4 సెకండ్ల మధ్య, 77 డిగ్రీల 14 నిమిషాల 8 సెకండ్ల నుంచి 81 డిగ్రీల 19 నిమిషాల 16 సెకండ్ల రేఖాంశాల మధ్య ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు 33, రెవెన్యూ డివిజన్లు 74, రెవెన్యూ మండలాలు 612, జిల్లా పరిషత్తులు 32, పట్టణ స్థానిక సంస్థలు 142, మున్సిపాలిటీలు 141, గ్రామ పంచాయతీలు 12,769, రెవెన్యూ గ్రామాలు 10,909, కంటోన్మెంట్ బోర్డు 1. భౌగోళిక విస్తీర్ణం. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ స్థానం 11. తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లాలు: 1 నల్లగొండ 7,222 చదరపు కిలోమీటర్లు, 2 భద్రాద్రి కొత్తగూడెం 7,015 చదరపు కిలోమీటర్లు, 3 నాగర్ కర్నూల్
6,395 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణం రీత్యా చిన్న జిల్లాలు చూసినట్లయితే హైదరాబాద్ 217 చదరపు కిలోమీటర్లు, మేడ్చల్ మల్కాజ్గిరి 1084 చదరపు కిలోమీటర్లు, హనుమకొండ 1653 చదరపు కిలోమీటర్లు. 2011 లెక్కల ప్రకారం జనాభా తెలంగాణ జనాభా 3,50,03,674. దేశ జనాభాలో తెలంగాణ శాతం 2.89. దేశ జనాభాలో తెలంగాణ స్థానం 12. పురుష జనాభా 1.76 కోట్లు, స్త్రీల జనాభా 1.74 కోట్లు, దశాబ్ద వృద్ధి రేటు 13.58, పట్టణ జనాభా 1.36 కోట్లు, పిల్లల జనాభా 0 నుంచి 6 సంవత్సరాలు 38.99 లక్షలు, అక్షరాస్యత రేటు 66.54%, నివాస గృహాలు 83.04 లక్షలు, గ్రామీణ నివాసాలు 51.69 లక్షలు, పట్టణ జనవాసాలు 31.35 లక్షలు. జనసాంద్రత తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత 312. జనసాంద్రత అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ 18,161 చదరపు కిలోమీటర్లు. జనసాంద్రత తక్కువగా ఉన్న జిల్లా ములుగు 71 చదరపు కిలోమీటర్లు. స్త్రీ పురుషుల నిష్పత్తి 988:1000. స్త్రీ పురుషుల నిష్పత్తి నిర్మల్ 1046, నిజామాబాద్ 1044లో ఎక్కువగా ఉంది. రంగారెడ్డి 950, హైదరాబాద్ 954 జిల్లాల్లో తక్కువగా స్త్రీ పురుష నిష్పత్తి ఉంది. పిల్లలు స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లాలు చూసినట్టయితే వనపర్తి 903:1000, మహబూబాబాద్ 903:1000, నాగర్ కర్నూల్ 909:1000. తెలంగాణ జిల్లాలు తెలంగాణలో పాత జిల్లాలు 10. తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం పరిణామ క్రమంలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారు. 2016 అక్టోబర్ 11న ఏర్పాటు చేసిన నూతన జిల్లాలు 21. మొత్తం జిల్లాల సంఖ్య 21 + 10 = 31 జిల్లాల అమల్లోకి వచ్చాయి. 31 జిల్లాలు అమల్లోకి వచ్చాయి. 2019 ఫిబ్రవరి 17న ఏర్పాటు చేసిన నూతన జిల్లాలు 2. అవి మహబూబ్నగర్ జిల్లా నుంచి నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి నుంచి ములుగు జిల్లాను ఏర్పాటు చేశారు. అనంతరం మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరింది. హైదరాబాద్ జిల్లా ఎటువంటి మార్పులకు గురి కాలేదు. తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్లు 13 ఉన్నాయి. అవి ఖమ్మం, బడంగుపేట్, బండ్లగూడ జాగీర్, హైదరాబాద్, మీర్పేట, జిల్లెలగూడ, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, వరంగల్, బోడుప్పల్, పిర్జాదిగూడ, నిజాంపేట్, జవహర్ నగర్. తెలంగాణ పంచాయతీరాజ్ నూతన చట్టం 2018 ఏప్రిల్ 18న అమల్లోకి వచ్చింది. భౌగోళిక అంశాలు భూస్వరూపాలు, శీతోష్ణ స్థితి, ఉద్భిజ్జ సంపద, జంతుజాలాల విస్తరణల అధ్యయనమే భూగోళ శాస్త్రం. తెలంగాణ ఉనికి రీత్యా ఉత్తరార్ధగోళంలో దక్షిణాసియా ప్రాంతంలో ఉంది. దక్కన్ పీఠభూమిలో విస్తరించింది. ఈ పీఠభూమి అతి పురాతన అగ్నిపర్వత సంబంధమైనది. విస్తీర్ణం తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ శాతం 3.41. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ స్థానం 11. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. రాష్ట్ర జంతువు మచ్చల జింక. దీని శాస్త్రీయ నామం ఆక్సిస్. రాష్ట్ర వృక్షం జమ్మి. దీని శాస్త్రీయ నామం ప్రోసోఫిస్ సినరేరియా. రాష్ట్ర పుష్పం తంగేడు. దీని శాస్త్రీయ నామం
కేసియా అరిక్యులేటా. రాష్ట్ర పక్షి పాలపిట్ట. శాస్త్రీయ నామం కొరాషియస్ బెంగాలెన్సిస్. నాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 2014 నవంబర్ 18న వీటిని ప్రకటించారు. కాకతీయ కళాతోరణం చార్మినార్ రాష్ట్ర చిహ్నంగా ఉంది. దీన్ని ఏలే లక్ష్మణ్ రూపొందించాడు. బతుకమ్మ బోనాలకు రాష్ట్ర పండుగలుగా గుర్తింపు దక్కింది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంచడానికి కేసీఆర్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని 2015 జూలై 3న ప్రారంభించింది. రెండో విడత కార్యక్రమాన్ని 2016 జూలై 8న నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో వేప మొక్క నాటి ప్రారంభించారు. మూడో విడతలో కరీంనగర్ జిల్లా లోయర్ మానేర్ డ్యాం వద్ద 2017 జూలై 12న మహాగని మొక్క నాటి ప్రారంభించాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఇందిరా పార్కు దగ్గర 2018 ఆగస్టు 1న కదంబ మొక్క నాటి 4వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5వ విడతలో 2019 జూలైలో కరీంనగర్లో మొక్కలు నాటారు. 6వ విడతలో 2020 జూన్ 25న కేసీఆర్ మెదక్ జిల్లాలోని నరసాపూర్లో ప్రారంభించారు. ఇందులో భాగంగా కేసీఆర్ నేరేడు మొక్క నాటారు. పెద్ద అంబర్పేట్ అటవీ ప్రాంతంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 2021 జూలై 1న 7వ విడత కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు. ఉత్తరం వాయువ్య సరిహద్దుగా మహారాష్ట్ర ఉంది. రాష్ట్రానికి ఈశాన్య దిక్కులో ఛత్తీస్గఢ్ ఉంటుంది. పశ్చిమాన కర్ణాటక, దక్షిణం తూర్పు భాగాన ఆంధ్రప్రదేశ్ సరిహద్దులుగా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీలేరు బేసిన్ పరిధిలో ఉన్న ముంపు మండలాలను ఏపీలో కలపడం వల్ల తెలంగాణ ఒడిశాతో సరిహద్దును కోల్పోయింది. తెలంగాణ భూ పరివేష్టిత రాష్ట్రం అంటే ఇతర దేశాలతో ఎలాంటి భూ సరిహద్దులు కానీ జల సరిహద్దులు కానీ లేకపోవడం. భూ పరివేష్టిత లేదా ఇతర రాష్ట్ర సరిహద్దులు లేని జిల్లాలు చూసినట్టయితే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, జనగామ, మెదక్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల. దేశంలోని మొత్తం భూ పరివేష్టిత రాష్ట్రాలు 5 ఉన్నాయి. అవి 1 మధ్యప్రదేశ్, 2 ఛత్తీస్గఢ్, 3 తెలంగాణ, 4 జార్ఖండ్, 5 హర్యానా. ప్రజాప్రతినిధులు. లోక్సభ స్థానాలు 17, రాజ్యసభ స్థానాలు 7 ఉన్నాయి. మొత్తం శాసనసభ స్థానాలు 119 ఉన్నాయి. విధాన పరిషత్కు నామినేట్ చేసే విధానాన్ని తొలగించారు. హైదరాబాద్ అత్యధికంగా 15 శాసనసభ స్థానాలను కలిగి ఉంది. ములుగు, కొమ్రంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్, జోగులాంబ, గద్వాల జిల్లాలు ఒక్కొక్క శాసనసభ స్థానం కలిగి ఉన్నాయి. 40 శాసనమండలి స్థానాలను కలిగి ఉంది. జిల్లా ప్రజా పరిషత్ల సంఖ్య 32. రాష్ట్రంలో జడ్పీటీసీలు 438, ఎంపీటీసీల సంఖ్య 6456గా ఉంది.